వేరే దేవుడిని నమ్ముకోవచ్చు. అండ్ తనుజ వేరే సాయిబాబా గారు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? మంచిగా జరిగాయమ్మా. థ్యాంక్ యూ. ఇమాన్యుయల్ గారు, అమ్మా అమ్మ సో బిగ్ బాస్ త్రూ మీ లవ్ స్టోరీ బయట పెట్టారు, మరి రివీల్ ఎప్పుడు చేస్తున్నారు? రివీల్ ఇంకా పెళ్ళి తర్వాత రివీల్ చేద్దాం Okay, అంటే కప్ తోటి బయటికి రావాలని కోరుకున్నారు కదా, మరి తన రియాక్షన్ ఎలా ఉంది బయటకు వచ్చిన తర్వాత? లేదు, తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. బికాజ్ నేను అంత బాగా ఆడతాను, ఫిజికల్ గేమ్స్ అంత బాగా ఆడతానని తను ఎక్స్పెక్ట్ చేయలేదంట. సో నువ్వు ఎంత బాగా ఆడతావు, ప్రతి గేమ్ ఇలా విన్ అవుతావు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు అక్కడే మీరు నెగ్గేశారు అని చెప్పేసి చెప్పింది. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మీకు ఎంత మంచి మంచి కాస్ట్యూమ్స్ పంపించినా సరే మీరు ఆ లుంగీ అనో అవే వేసుకొని ఉన్నారంటే ఏంటి? ఏమంటే మంచి కాస్ట్యూమ్స్ ఎవరైనా వేసుకుంటారండి. ఇప్పుడు నేను హీరోలా తయారయ్యి కళ్ళజోడు పెట్టుకుంటే మీరు ఎందుకు నవ్వుతారు చెప్పండి? నేను అక్కడికి వెళ్ళింది ఏంటి, జనాల్ని నవ్వించాలనే ఉద్దేశంతో. నాకు మంచి కాస్ట్యూమ్స్ వచ్చాయి, నాకు మంచి షూ అవన్నీ వచ్చాయి. బట్ అందరిలాగా రెడీ అయిపోయి నేను మేకప్ వేసుకొని కూర్చుంటే జనాలు ఎంటర్టైన్ చేయాలి, జనాల్ని ఏదో ఒక గెటప్ వేసి నవ్వించాలి. మనం చూడంగానే స్క్రీన్ మీద చూడంగానే జనాలు కొద్దిసేపు అలా రిమోట్ పక్క ఛానల్ పెట్టకుండా అలా ఆగాలి. అంటే మనం ఏదో డిఫరెంట్గా కనపడాలి, డిఫరెంట్గా నవ్వించాలి అనే ఉద్దేశంతో నేను వెళ్ళటంతోనే ఒక 2 జతలు లుంగీలు, అలా కొత్త కాస్ట్యూమ్స్ అలాంటివి నేనే తీసుకుని వెళ్ళాను. బికాస్ జనాలు నవ్వించాలి కాబట్టి, అంతే, దాని గురించి అంతే. వంశీ గారు మీకన్నా ఎక్కువ మీరు లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి వంశీ గారే కష్టపడ్డారు. సో ఏం చెప్తారు మీ బ్రదర్ గురించి? బ్రదర్ కదండి, కష్టపడాలి కదా, తప్పదు కదా. అమ్మా